సౌత్ భామలంటే పడి చచ్చిపోతుంది బాలీవుడ్. ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న బ్యూటీస్ ని ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోతుంది. సమంత, రష్మిక, కీర్తి సురేష్లను ఇప్పటికే గ్రాప్ చేసేసిన బీ టౌన్ సాయి పల్లవి, శ్రీలీలను లైన్ లో పెట్టేసింది. ఇప్పుడు మరో బ్యూటీ జపం చేస్తోంది. ఇంతకీ ఆ సోయగం ఎవరో చూసిద్దామా? బాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత లేకపోయినా టాలీవుడ్ భామలంటే క్రష్ పెంచుకుంటోంది నార్త్ బెల్ట్. టీ టౌన్ లో క్రేజీ బ్యూటీస్ ను గ్రాప్ చేసుకుంటోంది. ఇప్పటికే రష్మిక రచ్చ చేస్తుంటే సాయి పల్లవి, శ్రీలీల హంగామా షురూ చేశారు. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరిపోయింది మీనాక్షి చౌదరి. ఫోర్స్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న థర్డ్ ఇన్స్టాల్మెంట్ మూవీలో మీనమ్మ ఫిక్స్ అయిందట. బాలీవుడ్ కు మీనాక్షి కొత్త కాదు కానీ కొత్తే. ఎందుకంటే అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో నెట్ఫ్లిక్స్ తెరకెక్కించిన ఫిలిం అప్ స్టార్స్ లో చిన్న రోల్ చేసింది. మళ్లీ అటువైపు చూడనే లేదు. మళ్లీ ఇన్నాళ్లకు బాలీవుడ్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చింది. ఫోర్స్ 3లో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో మీనాక్షి చౌదరి స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని బీ టౌన్ టాక్. జాన్ తో మూవీ అంటే మామూలుగా ఉండదు కదా. యాక్షన్ సీన్స్, ఫైట్స్, చేజింగ్స్ కంపల్సరీ. ఇప్పుడు ఫోర్స్ 3లో కూడా అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయన్నది టాక్. ఫోర్స్ 2లో సోనాక్షి సిన్హా మాదిరి థర్డ్ వెంచర్ లో మీనాక్షితో ఫైట్స్ చేయించబోతున్నారు మేకర్స్. అందుకోసమే ముందు నుండి ట్రైనింగ్ తీసుకుంటోందట మీను. బౌదులియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ చూసిన మీను ప్రెజెంట్ టాలీవుడ్ లో అనగనగా ఒక రాజుతో పాటు నాగ చైతన్య 24 ఫిల్మ్స్ లో చేస్తోంది. ఈసారి మీనాక్షి బాలీవుడ్ లో పర్మనెంట్ అవుతుందో లేదో లెట్స్ సీ. డ్రాగన్ తో ప్రూవ్ చేసుకున్న అస్సామీ బ్యూటీ కయాద్ లోహర్ విశ్వక్సేన్ ఫంకీలో నటిస్తోందన్న ప్రచారం అయితే ఉంది. కానీ టీమ్ అనౌన్స్ చేయలేదు. వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేయటం ఎందుకు అనుకున్న బ్యూటీ మ్యాటర్ లీక్ చేసేసింది. అంతేకాదు అనుదీప్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కయాద్ లోహర్ కెరియర్ డ్రాగన్ కి ముందు తర్వాత అన్నట్లుగా మారిపోయింది. గతంలో ఆమెని పట్టించుకోని మేకర్స్ డ్రాగన్ తో యూత్ క్రష్ గా మారడంతో వరుస ఛాన్సులని కట్టపెడుతున్నారు. ప్రెజెంట్ 4-5 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అస్సామీ బ్యూటీ విశ్వక్సేన్, అనుదీప్ కాంబోలో తెరకెక్కుతున్న ఫంకీలో కయాదు నటిస్తోందని సమాచారం. అనుదీప్ మూవీలో నటిస్తున్నానని చెప్పేసిన కయాద్ లోహర్ కామెడీ సినిమాలు నటించడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. అనుదీప్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ చాలా స్పాంటేనియస్, చాలా ఐడియాస్ తో సెట్స్ కొచ్చి స్పాట్ లోనే డైలాగ్స్ రాస్తాడు. ఆ డైలాగ్స్ నేర్చుకునే లోపు 5 నిమిషాల్లో మరొక హిలేరియస్ డైలాగ్ తో వస్తాడు. అలా డైలాగ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఆటోమేటిక్ గా కామెడీ చేంజ్ అవుతుంది. నా భాషలో కామెడీని చేయడం తేలికే, కానీ ఇతర భాషల్లో అర్థం చేసుకుని కామెడీ పండించడం కష్టమని చెప్పుకొచ్చింది కయాద్. కంప్లైంట్ చేసినట్లే చేసి కాంప్లిమెంట్ ఇచ్చింది కయాద్. మలయాళంలో పల్లి చట్టంబి చేస్తున్నానని చెప్పింది కయాద్. ఇది పీరియాడిక్ డ్రామాగా ఉండబోతోందని వెల్లడించింది. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్ షింబు చిత్రం వెందు తానిందాతు కాదు లుక్ టెస్ట్ కొచ్చారని, అప్పుడు సెలెక్ట్ కాలేదన్న డ్రాగన్ బ్యూటీ ఎన్టీఆర్ 49లో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇవే కాకుండా ఇదియ మురళి ఇమ్మోర్ట్ లో నటిస్తోంది బ్యూటీ. అయితే నాని ప్యారడైజ్, రవితేజ, కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ లో కయాదు నటించబోతోంది అన్న వార్తలకు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రుక్మిణి వసంత్ ఆఫర్ కీర్తి సురేష్ కొట్టేసిందా? విజయ్ రౌడీ జనార్దనాలో ఫస్ట్ చాయిస్ రుక్మిణినా? లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు మహానటి ఒప్పుకుందా? కీర్తి హోమ్లీ లుక్ నుండి పూర్తిగా మారాలి అనుకుంటోందా? అక్క వెబ్ సిరీస్ కూడా గ్లామరస్ గా ఉండబోతోందా? కీర్తిని బాలీవుడ్ మార్చేసిందా? సౌత్ ఇండస్ట్రీలో హోమ్లీ లుక్ లో కనిపించిన భామలు కొందరు బాలీవుడ్ వెళ్లాక గ్లామర్ డోర్స్ తెరిచేస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కీర్తి సురేష్. మహానటిగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి ఇక్కడ ఉన్నంతసేపు నో గ్లామర్, నో లిప్ కిస్ ఫార్ములాతో కెరీర్ నడుపుకొచ్చింది. ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో మేడం రెచ్చిపోయింది. వరుణ్ ధావన్ బేబీ జాన్ లో ఎన్నడూ చూడని కీర్తిని చూసి అవాక్కయ్యారు సౌత్ ఆడియన్స్. బేబీ జాన్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా సీరియస్ ప్లస్ గ్లామరస్ లుక్ లోనే కనిపించబోతోందని టాక్. ఫస్ట్ లుక్ వచ్చి 7 నెలలవుతున్నా ఈ వెబ్ సిరీస్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ లేదు. కానీ సౌత్ లో మాత్రం అదే హోమ్లీ లుక్ మెయింటైన్ చేస్తోంది. అయితే ఇకపై ఇక్కడ కూడా మారబోతున్నట్లుగా టాక్. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ లో కీర్తి ఫైనల్ అయిందని బజ్. ఇందులో కాస్త హద్దులు దాటబోతోందట. విజయ్ దేవరకొండతో కీర్తి లిప్ సీన్స్ లో కనిపించబోతుందన్న న్యూస్ కాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. యాక్చువల్లీ ఈ ఆఫర్ తొలుత రుక్మిణి వసంత్ వద్దకు వచ్చిందట. ఇప్పటి వరకు గ్లామర్ రోల్ చేయని రుక్మిణికి లిప్ కిస్ అనగానే ఆఫర్ వదిలేసుకున్నట్లుగా సమాచారం. అయితే కీర్తి మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే ఈ మూవీకి సైన్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. పెళ్లయ్యాకే కీర్తి నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే.
మరి ఇందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో త్వరలో మహానటి క్లారిటీ ఇస్తుందేమో. లెట్స్ వెయిట్. కోలీవుడ్ లో 2 స్టార్ కిడ్స్ డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒకరేమో మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక యాక్టింగ్ కెరియర్ నుండి ఫిల్మ్ మేకింగ్ పై ఫోకస్ చేస్తే, మరొకరు టీనేజ్ వయసులోనే మెగాఫోన్ పట్టి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా స్టార్ కిడ్స్, ఏంటా కథ చూద్దామా? వరలక్ష్మి శరత్ కుమార్ ఏది చేసినా డిఫరెంటే. ఒకవైపు హీరోయిన్ గాను ప్రూవ్ చేసుకుంటూ మరోవైపు విలన్ రోల్స్ లో హడలెత్తిచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించింది. హీరోలకి టఫ్ ఫైట్ ఇచ్చింది వరు. ఇప్పుడు మరో స్టెప్ తీసుకోబోతోంది. మెగాఫోన్ పట్టబోతోంది. వరలక్ష్మి దోస డైరీస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సరస్వతి అనే ఫిల్మ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తోంది. సరస్వతి సినిమాకు డైరెక్షన్ చేయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. వరుతో పాటు ప్రియమణి, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పెళ్లయ్యాక సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న వరలక్ష్మి ఇక మేకింగ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. వరలక్ష్మి 40+ లో మెగాఫోన్ పై మక్కువ పెంచుకుంటే, టీనేజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సూర్య తనయ దియా సూర్య. పేరెంట్స్ నటనా వారసత్వాన్ని కాదని మెగాఫోన్ పట్టింది దియా. ఈ 17 ఏళ్ల అమ్మాయి లీడింగ్ లైట్ అని డాక్యుమెంటరీ ఫిలిం తీసింది. ఈ షార్ట్ ఫిల్మ్ ను 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పేరెంట్స్ నిర్మించారు. ప్రస్తుతం ఈ చిట్టి సినిమా ఆస్కార్ క్వాలిఫైయింగ్ కోసం అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో రీజన్స్ థియేటర్ లో ప్రదర్శితమవుతోంది. 120 బహదూర్ నుండి సెకండ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మా ఇంటి బంగారంపై సమంత ఓ అప్డేట్ పంచుకుంది. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. 1962 ఇండో చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా 120 బహదూర్. ఈ రేంజింగ్ల వార్లో 120 మంది సైనికులు 3000 మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఇదే స్టోరీని తెరపైకి తెస్తోంది బాలీవుడ్. భారత్ తరపున నాయకత్వం వహించిన మేజర్ శైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అఖ్తర్. నవంబర్ 21న థియేటర్లో రిలీజ్ నేపథ్యంలో టీజర్ 2ని వదిలింది టీమ్. సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన శుభం రీసెంట్లీ స్టార్ మాలో ప్రసారమైంది. అయితే ఈ సినిమాకు 8.5 రేటింగ్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది శామ్. మా ఇంటి బంగారంపై వచ్చిన అప్డేట్ కూడా ఇచ్చింది. లెట్స్ ప్లే అంటూ గతంలో అనౌన్స్ చేసిన వీడియోను షేర్ చేసుకుంది. ట్రాలాలా మూవీ పిక్చర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. రిషబ్ శెట్టి హీరోకం దర్శకుడిగా తెరకెక్కించిన ఫిల్మ్ కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు.